బ్యాక్ టు న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన తరువాత మీనాక్షి నటరాజన్ తొలిసారి ఇవాళ హైదరాబాద్ రానున్నారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ఉన్న ఆమె రావడంతోనే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ మేరకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేరున్నారు. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ టీం సభ్యురాలు. అందుకే ఆమెను ప్రత్యేకించి ఏరికోరి రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించారు. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో ఈ సమావేశమైతే జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కీలక నేతలు హాజరు కానున్నారు. టీపీసీసీ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన తరువాత మీనాక్షి నటరాజన్ తొలిసారి ఇవాళ హైదరాబాద్ రానున్నారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ఉన్న ఆమె రావడంతోనే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ మేరకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేరున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మొత్తంగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం అయితే ఈ రోజు జరగబోతుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా కూడా పాల్గొంటారు. ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులంతా కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసింది. ఉదయం 11 గంటలకు సరిగ్గా ఈ సమావేశం ప్రారంభం కాబోతున్నారు కానీ చెప్పాలి. అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ నూతనంగా నియమితురాలైన తర్వాత మాత్రం, అంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత పూర్తి స్థాయిలో తొలిసారి జరుగుతున్న సమావేశం కావటం, ఆవిడ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి టీం సభ్యురాలుగా కూడా ఉన్నారు. చాలా కీలకంగా ప్రజల మనిషిగా కూడా పనిచేస్తారనేటువంటి పేరుంది. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వాటన్నిటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, రానున్న ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలకు, అదేవిధంగా పూర్తి స్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం ఒక దిశానిర్దేశం పార్టీ శ్రేణులకు చేయబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.